ఆయన తోడుగా వెళ్ళడానికి నేనెందుకు? వాళ్ళ పిఏ ఉన్నాడు కదా మూర్తి, తనతో వెళ్ళమను. నేను వెళ్ళమంటండా, అది తోడుగా కాదురా. కొంపదీసి నన్నే కర్మ జరిపించమంటావా ఏంటి? అవునరా. నేను గొప్ప ఫ్రెండ్ని కాకపోవచ్చు, కానీ నేను మీ అమ్మకి చేసింది మాత్రం గొప్ప సాయమే. ఏ ఫ్రెండు చేయని సాయం. ఏంటో అంత గొప్ప సాయం? అది చెప్పకూడదనేగా ఇంత కష్టం. అయితే వదిలేండి, ఇంకెందుకే డిస్కషన్స్? రే సూర్య, నువ్వు కర్మ చెయ్యాల్సిందే సూర్య. చేయకపోతే? చేయకపోతే అన్న ప్రసక్తే లేదు. నువ్వు చేస్తావు, చేస్తున్నావు, చెయ్యాలి. ఏంటి బెదిరిస్తున్నావా? నువ్వు ఈ ఇంటికొచ్చింది చుట్టం చూపుగా, అలా ఉంటేనే ఉండు, లేకపోతే వెళ్ళు. అంతేగాని ఫ్రెండ్షిప్ పేరుతో మమ్మల్ని మా అమ్మని ఇబ్బంది పెట్టకు. చనిపోయిన వాళ్ళు నీకంతగా కావాల్సిన వాళ్లే అయితే, వాళ్ల మీద నీకు ఎనలేని మమకారమే ఉంటే ఇంకొకరిని చూసుకో. నేను మాత్రం నువ్వు అన్నదానికి ఒప్పుకోను. ఒప్పుకోవాలి, ఒప్పుకొని తీరాలి. ఎందుకు ఒప్పుకోవాలి చెప్పండి? ఎందుకు ఒప్పుకోవాలి? ఒక్క కారణం చెప్పండి చాలు, మాట కూడా మాట్లాడకుండా ఒప్పుకుంటాను. ఉంది, కారణం ఉంది. ఒక్కటి కాదు, 1,00,000 కారణాలున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే నీ పుట్టుకే అందుకు కారణం. నువ్వు ఎవరో తెలుసా నీకు? తెలుసా? నేను నీకేమవుతానో తెలుసా? నువ్వు 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 నా చెప్పదు 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 చెప్పదు.
జాజి కొమ్మ కాలి జగమే ఊగాలి. సూర్య, నువ్వు నాకు ఏ కారణంగానూ దూరం కాకూడదురా. అదే జరిగితే మీ అమ్మ బతకలేదురా. అందుకే మనసుకి కష్టమైనా, సాంప్రదాయానికి విరుద్ధమైనా రేపు నువ్వు వాళ్ళకి పిండ ప్రదానం జరిపించక తప్పదురా. నిన్ను ఎట్టా ఒప్పించాలో అర్థం కావట్లేదురా. నువ్వు మాట వినలేదన్న ఆవేశంలో ఎక్కడ సునంద నీకు నిజం చెప్పేస్తాదో అని భయంగా ఉండదురా. తెలియకూడదు, నీకు నిజం తెలియకూడదు. ఏదో రకంగా నిన్నొప్పిస్తాను. అంతకు మించి నాకు వేరే దారి లేదు. రే సూర్య, ఏంటమ్మా? నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలా. దేని గురించి? అది అది అమ్మా, పిచ్చా నీకేమన్నా? అసలు నువ్వేం మాట్లాడుతావు నీకు అర్థమవుతుందా? కాదనకురా, మనకు బాగా దగ్గర వాళ్ళు. పాపం వాళ్ళ ఆత్మకి శాంతి చేకూర్చటం మన బాధ్యత. అది మన బాధ్యత ఎలా అవుతుందమ్మా? నేను మీ కొడుకుని, దుర్గా రఘురాముల కొడుకుని. ఎవరో భార్యాభర్తలు చనిపోతే నన్ను కర్మ చేయమంటావేంటి? ఇది టూ మచ్ అమ్మా. దీనికి నేనే కాదు, ఎవరు ఒప్పుకోరు. అసలు మన హిందూ సాంప్రదాయమే ఒప్పుకోదు. అలా ఏం లేదురా. ఏదో దోష నివారణ ఉందంట. నేను కూడా మన పంతులు గారిని కనుక్కున్నాను. ఏది మన ఊరు పంతులా? నాన్న దగ్గర డబ్బులు తీసుకొని ముహూర్తాలు లేవని చెప్పాడు ఆయనేగా. అతను అన్ని అబద్ధాలే చెప్తాడు, నేను నమ్మనమ్మా. ఒకవేళ దోష నివారణ ఉన్నా నేను ఈ పని చేయను. రే, అర్థం చేసుకోరా సూర్య. మనకి సునంద ఎంతో సాయం చేసినదిరా. తను మనల్ని అడిగిన ఒకే ఒక్క సాయం రా. కాదనబాకురా. అమ్మా, స్నేహం అన్న తర్వాత సాయం చేయడం కామనే. కానీ కానీ ఇలాంటి చేయడం దారుణం. అదంతా నాకు తెలీదురా. నువ్వు నా మాట కాదనవన్న నమ్మకంతో నేను సునందకు మాటిచ్చేసినాను. ఇప్పుడు నువ్వు కాదంటే నా పరువు పోతాదిరా. ప్రాణం పోతుందమ్మా ఇక్కడ. దీనికన్నా ప్రాణత్యాగం చేయమని చెప్పు, సంతోషంగా చేస్తాను. కానీ అమ్మా, నీకెలా చెప్తే అర్థమవుతుందమ్మా? నాన్నకి విషయం తెలిస్తే ఎంత బాధపడతారు? తెలవకూడదు. మీ నాయనికి ఈ విషయం మనం చెప్పకూడదు. ఇది నా స్నేహానికి నేనిస్తున్న విలువ. దీంతో మీ నాయనకే సంబంధం లేదు. అమ్మా, నువ్వు స్నేహానికి మాత్రమే విలువనిస్తున్నాను అనుకుంటున్నావు. కానీ కన్న కొడుకు విలువను కాపాడలేకపోతున్నావు. నా మాట వినమ్మా, ఇది కరెక్ట్ కాదు. నాకదంతా తెలవదురా. పోయిన దంపతులు మనకి దూరపు చుట్టాలు కూడా అవుతారు. వరుసకు వాళ్ళు నీకు పెద్దమ్మ పెద్దనాన్న అవుతారు. ఇది మీ నాయనకు కూడా తెలియని బంధం రా. నాకు వాళ్ళకి రుణానుబంధం. నువ్వు ఈ కర్మ చేస్తుండవు, లేదంటే నేను చచ్చినంతుంటే. ఈ చెయ్యి తీస్తే నా ప్రాణాలు తీసినట్టే. సరే,
చేస్తాను. ఒప్పించినాను సునంద. పోయినోళ్ళు వాడికి పెద్దనైనా పెద్దమ్మ వరస అవుతారని చెప్పినాను. నువ్వు కూడా అదే చెప్పు. థ్యాంక్ యూ దుర్గా. ఐఎమ్ సారీ, నిన్ను కష్టపెట్టాను. సుజేవో హవ్యామృత సుజేనాగం సుజగం హినామిత్వరగం సుజభ్యః తేన సత్యామృతపాయన్ సుజన్మానాస్య పార్వతాః సుజోరతమాసుచిర్విప్రసుచిః కవిః సుజేరోచ్యతా ఆహుతః ప్రజ్ఞే సుజయస్తమస్ప్రావృతాజन्तైరతే తవజ్యోతే గుష్యర్చయః తేన దేవాః పవిత్రేణ ఆత్మానం ప్రతే సదా తేన సహస్రధారేణ పౌమాన్యః పునంతు మాం ప్రాజాపత్యం పవిత్రం సదోధ్యామగం హిరణ్మయం సుతం బ్రహ్మపురీమహే ఇంద్రస్సునీతి సహమా పునాతు బృహస్పత్యావృణస్సమీత్య యమో రాజా ప్రవృణా పునాతు మాం జాతవేదామూర్జయంచ పునాతు అయోధ్యాముద్రామాయా కాశీ కాంచవంతిగా ప్రీత్వాయతి చైవ సప్తైతే మోక్షదాయకః నవో నవో భవతి జాయమనోన్నాన్ కేతుర్షసామిత్యగ్రే భాగం దేవేభ్యో విదదా చంద్రమాస్తే దీర్ఘమాయుః నమోస్తనంతాయ సహస్రముక్తే సహస్రపాదాభ్యశిరోరుదాహనే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటిగుధారిణే నమః. బాబు గోత్రం చెప్పండి. భారద్వాజ సగోత్రం పంతులు గారు. భారద్వాజగోత్రోద్భవస్య ఆదిత్యరూపస్య యజమానస్య పితరం భారద్వాజగోత్రం ఆదిత్యరూపం. బాబు నాన్నగారి పేరు చెప్పు. ఆయన పేరు ఫణీంద్ర. అదేంటండి అబ్బాయి అసలు మాట్లాడలేదు? ఏమడిగినా మీరే చెబుతున్నారు. ఆఖరికి తండ్రి పేరు కూడా మీరే చెబుతున్నారేంటి? ఆయన నా తండ్రి కాదు పంతులు గారు. నాకు పెద్దనాన్న వరుస అవుతారు. చనిపోయి ఇన్నేళ్లైనా ఆయనకి ఎవరూ కర్మ జరిపించలేదు. అందుకే నేను జరిపిస్తున్నాను. అపచారం, అరిష్టం. అలా ఎలా కుదురుతుందండి? ఇది సాంప్రదాయ విరుద్ధం. పర్లేదులేండి, దీనికి దోష నివారణ కూడా ఉందంట కదా. ఏంటి? దీనికి దోష నివారణ కూడానా? చెప్పింది ఎవరండి మీకు? మా ఊరు సిద్ధాంతి గారు చెప్పినారు పంతులు గారు. ఏం పర్వాలేదు, మీరు గానియండి. ఏ ఊరు సిద్ధాంతి చెప్పినా అది పచ్చి అబద్ధం. ఇలాంటిది నేను ఎక్కడా చూడలేదు. పంతులు గారు, మాకు మా ఊరి సిద్ధాంతి గారి మీద ఎనలేని నమ్మకం ఉంది. ఆయన అబద్ధం చెప్పరు. మీరు ముందు గానివ్వండి. సరే కానివ్వండి. ఇంతకీ అబ్బాయి తల్లిదండ్రులు ఉన్నారా? ఈవిడే మా అమ్మ. ఆ. ఇది మరీ విచిత్రంగా ఉందండి. కన్న తల్లి సొంత కొడుకుతో ఎవరికో పిండం పెట్టించడమా? ప్రపంచంలోనే ఎక్కడా చూడలేదండి. ఏం పర్వాలేదండి, ఇప్పుడు చూస్తున్నారుగా, ఇదొక వింత అనుకోండి. అవునవును, వింతే. ప్రపంచంలో ఒకదాన్ని మించిన ఒకటి ఉన్నాయి వింతలు. దీన్ని మించినవి లేవమ్మా.
భూతం బ్రహ్మ పునీమహే ఇంద్రస్సు నైతే సహమానాథో భవస్వత్యా వృణస్పత్యా యో రాజా ప్రవృణానాథం యతవేదముత్తైత్యా పునాథో ఎంత ఇమ్మంటారు పంతులు గారు? ఎంతో కొంత ఇవ్వండి సార్. ఇలా చేయడమే పెద్ద వింత, మళ్ళీ దీనికి సంభావన కూడానా? నా కర్మ. థ్యాంక్స్ సూర్య. ఇట్స్ ఓకే ఆంటీ. శాంతించాల్సిన ఆత్మ శాంతించింది దుర్గా. ఇక నాకు కలగాల్సిన శాంతే మిగిలుంది. అమ్మా బయలుదేరదామా? వచ్చిన పని అయిపోయిందిగా. పదండి మూర్తిగారు. పదండి. ఎంతో తెలియని దూరం ఎదురెదురే ఉంటున్నా, ఏమో నింగి నేల కలవవు ఏ వేళ, ఏదో తెలియని భారం సాగేదారుల్లోనా పగలు என்ன இன்னும் வரல? మైథిలి ఈరోజు ఆఫీస్కి వస్తానందే, ఇంకా రాలేదేంటి? ఒకవేళ తన డిసిషన్ మార్చుకుందా? என்ன இவ்வளோ நேரம் ஆகியும் வரல? ఎందుకైనా మంచిది, సుబ్బుకు ఒకవాటి ఫోన్ பண்ணலாம். శరవణన్. ఎంగ సుబ్బు? ఇంట్లోనే ఉన్నాను. ఏంటి విషయం? మైథిలి నీకు ఆఫీస్కి వరాని చెప్పింది కదా, తనింకా రాలేదు. వస్తుందో రాదో తెలుసుకుందామని. నువ్వేం టెన్షన్ పడకు, మైథిలి ఆల్రెడీ బయలుదేరింది. ఇప్పదా నాకు ప్రశాంతంగా ఉంది సుబ్బు. నువ్వు ప్రశాంతంగా ఉండటం కాదు, ముందు మైథిలిని ఆఫీసులో ప్రశాంతంగా వర్క్ చేసుకునివ్వు. ఈసారి ఏదైనా పొరపాటు జరిగిందనుకో, మైథిలి కన్నా ముందు నువ్వు ఆఫీస్ నుంచి వెళ్ళిపోతావు, గుర్తుంచుకో. ఇనిమే చాలా జాగ్రత్తగా ఉంటాను సుబ్బు. మైథిలియే వచ్చి మాట్లాడినా నేను తన విషయంలో ఇన్వాల్వ్ అవ్వను. అంత ఓవర్ యాక్షన్ వద్దులే, తనతో కాస్త క్యాజువల్గానే ఉండు. వర్క్ విషయంలో ఏదైనా తేడా వస్తే ముందు నాకు ఫోన్ చెయ్యి. బాస్ని నేనొకడు ఉన్నాననే విషయం మర్చిపోకు. పురియుదు. నీ తొందరపాటు తనంతో తనని ఇరిటేట్ చేయటం మానేసి ఇంప్రెస్ చేయటానికి ట్రై చెయ్యి, అర్థమైందా? సరే సుబ్బు, ఉంటాను.
ఇదేం సుబ్బు, మైథిలి ఇంప్రెస్ చేయమని చెప్తావు. ఆరవాడేమో అసలే పెద్ద కన్ఫ్యూజన్ క్యాండిడేట్. మళ్ళీ మైథిలి ముందు ఏదైనా ఓవర్ యాక్షన్ చేసాడనుకో పెద్ద గొడవ అయిపోతుంది సుబ్బు. సతీ, గొడవ జరగాలనే చెప్పింది. నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు సుబ్బు. సతీ, వయస్సులో ఉన్నవాళ్ళు అప్పుడప్పుడు గొడవ పడుతుండాలి, కలిసిపోతుండాలి. అప్పుడే ఒకరి గురించి ఒకరికి బాగా తెలుస్తుంది. ఏమో సుబ్బు, నీ మాటలో నాకు తేడా కనిపిస్తుంది. తర్వాత నీకే అర్థమవుతుందిలే. పడగా సత్తి నత్తి. నువ్వు ఎప్పుడేం చేస్తావో ఎవరికి అర్థం కాదు సుబ్బు. మైథిలి వరటం ఎలాగైనా తనని కన్విన్స్ చేసి ఇంప్రెస్ చేస్తాను. నా మీద ఇరుకిற కోపం పోగొడతాను. మేడం టీ తీసుకోండి. హాయ్ హాయ్ మేడం. హాయ్ మైథిలి. హాయ్ శ్వేత. హాయ్ మైథిలి. ఎలా ఉన్నావు? ఫైన్. హాయ్ మైథిలి. హలో. హౌ ఆర్ యు? హాయ్. హలో. హౌ ఆర్ యు? ఫైన్. హాయ్ మైథిలి. హాయ్. హాయ్. హౌ ఆర్ యు? ఫైన్. హాయ్. మేడం టీ తీసుకోండి. ఏంటి స్పెషల్ టీయా? అవును మేడం. ఓకే గాయ్స్, ఇక్కడ నుండి మన ఆఫీస్లో కొన్ని రూల్స్ మారుతున్నాయి. ఇది మన చైర్మన్ సుబ్బు గారి ఆర్డర్. వీటిని కాదనే హక్కు ఇక్కడ ఎవ్వరికీ లేదు.